దేశాల్లో విదేశాల్లో ఉండే రైతులందరికీ నమస్తే. నేను ఆర్‌డి రాజు. ఇది రైత భూమి ఛానల్. రైతు కోసమే ఉండే ఛానల్. రైతా టు రాష్ట్ర అనేదే మా మోటో. ఈరోజు మనం చూస్తా ఉండే టాపిక్ వచ్చి ఫిష్ అమినో యాసిడ్ అంటారు. దీన్ని తెలుగులో చేపల అమినో ఆమ్లాలు అని చెప్తారు. ఇది వచ్చి మనము రైత భూమి ప్రాజెక్ట్ 1 సెట్టూరు. సో ఇది మేకింగ్ వీడియో ఎట్లా అనేది చూస్తాము. ఇది ఎట్లా చేపల అమినో యాసిడ్ అనేది తయారు చేయాలో, దీని నుంచి రైత ఎంత బాగా ఆధారపడతాడు అనేది గురించి ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా పోతాము. సో ఈ వీడియో లోపల పోయేక ముందుగా మీ అందరి దగ్గర ఒక దుఃఖమైన సమాచారం డిస్కస్ చేయాలనుకున్నాను. 2025లో ఒక కొత్త రిపోర్ట్ ఒకటి రిలీజ్ అయింది. ఈ సర్వే ఏం చెప్తుందంటే ఎక్కువ రైతులు ఈ నడుమ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఎవరు ఈ రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ కార్పొరేట్ మందుల్ని నమ్ముకొని కార్పొరేట్ పైన ఆదాయపడి వాళ్ళపైన నమ్మకం పెట్టి కడాన పక్షంలో సోలిపోయి వేరే దోవ లేకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో దీన్ని తడగట్టాలనే ఒక ఉద్దేశంతో మన రైతు భూమి నుంచి ఒక సన్న ప్రారంభంగా ఈ ఫిష్ అమినో యాసిడ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇది మనమైతే 1 లీటర్ని 100 రూపీస్ అనే ఒక ధరంతో ఇస్తున్నాము. ప్లస్ దీన్ని మనతోనే మీరు కొనుక్కోవాలనేది లేదు. ఇప్పుడు మనం వచ్చి ఇది ఎట్లా తయారించాలా అనేది ఒక సెపరేట్ వీడియోగా www.raithabhumi.in లో ఉంది. ఇది కాకుండా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇట్లా అన్ని సోషల్ మీడియాలో కూడా మనం ఉన్నాం. సో ఎవరికైనా దీని గురించి ఇంకా డౌట్స్ ఉంటే www.raithabhumi.in లో చూడండి, లేదా rdraju@raithabhumi.inకి రాయండి. ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను. ఎంత విధంగా మీకు దాన్ని ఎంత అనుకూలంగా అర్థం చేసేకైతుందో అంత మాత్రం నేను కష్టపడి మీకు అర్థం చేపిస్తాను. సో ఇదేం కొత్తది ఏం కాదు. మన ముత్తాతలు కూడా మన ఇండియాలో వాడిన దానికి హిస్టారికల్ ప్రూఫ్ మన దగ్గర ఉంది. ఇది కాకుండా ఈరోజు పెద్ద పెద్ద దేశాలు విదేశాల్లో ఇది వాడుతున్నారు. లైక్ అమెరికా కానీ జపాన్ కానీ అక్కడ ఉండే రైతులు దీన్నే వాడుకొని వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క పంటలో కూడా దీన్ని వాడి ఒక మంచి రిజల్ట్ ఎత్తినారనే ప్రూఫ్ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేస్తామనేది చూస్తాం. సో ఇది తయారు చేసేది అయితే చాలా సింపుల్ అండి. మన దగ్గర ఉండే వస్తువులతోనే దీన్ని ఈజీగా తయారు చేయవచ్చు రైత. సో మెయిన్ కావాల్సింది చేపలు కానీ చేపల వేస్ట్ కానీ మనం ఎత్తుకోవాలి. ఎగ్జాంపుల్ 1 కేజీ చేపల వేస్ట్ ఎత్తుకుంటే మనం అదే పరిమాణంతో కలిసక్కరే మళ్ళీ బెల్లంని కూడా దాంతో మిక్స్ చేయాలండి. బాగా అది కలిసింది అన్నాక మనం దాన్ని ఒక 45 రోజులు ఏదైనా చెట్టు కింద నీడ ఉండే దాగాల దాన్ని కవర్ చేసి పెట్టాలి, అంటే ఎయిర్ టైట్ చేసి పెట్టాలి. అట్లా చేసేటప్పుడు దీని లోపల మైక్రో ఆర్గానిజం అనేది క్రియేట్ అవుతాయి, అంటే మన పంటకి కావాల్సిన మంచి పురుగులు అది. సో దీన్ని 45 రోజుల తర్వాత డ్రోన్లకు కానీ ట్రాక్టర్ స్ప్రేయర్లకు కానీ 1 ml ఫర్ 1 లీటర్ అనే ఒక విధంతో మీ పంటకి సాగుబడి చేయవచ్చు. అట్లా చేస్తా పోయేటప్పుడు మీకు ఒక విపరీతమైన రిజల్ట్ వస్తుంది. అంటే మీరు ఎప్పుడు చూడకుండా ఉంటా సాగుబడి మీకు ఇలువరి మీకు వస్తుంది. సో దీన్ని నేను నా దగ్గర ఉండే సౌడు భూమిని కొనుక్కొని దానిపైన ప్రయోగం చేసి చూసినాను. సో ఎప్పటికీ ఏమిటికి పనికిరాదు అనుకున్న భూమిలోనే విపరీతమైన ఇలువరి నాకు వస్తూ ఉంది. మా దగ్గర ఉండే జామ ఉండొచ్చు, నేరడి ఉండొచ్చు, ఎప్పుడు మేము చూడకుండా ఉండే ఇలువరిని మేము ఈరోజు తీపిస్తున్నాం. సో మీరు కూడా ఇట్లా చేసుకొని మీరు ఆదాయపడాలని నా ఉద్దేశం. మీరు దీన్ని కంప్లీట్గా నమ్మలేదంటే ఒక 100 బెడ్లు ఉండే మీది ఏదైనా పంటలో ఒక 20 బెడ్లు మా రైతు భూమి కోసం సెపరేట్ చేయండి. అక్కడ మేము చెప్పేట్టుగా ఫిష్ అమినో యాసిడ్ని వాడి చూడండి. మేము చెప్పిన ప్రమాణంతో డెఫినెట్గా మీ మందులు కార్పొరేట్ మందులు మీకు మాత్రం మీకు రిజల్ట్ ఇస్తుందో ఖచ్చితంగా దానికైనా బెటర్ రిజల్ట్స్ మీరు తయారు చేసుకున్న ఫిష్ అమినో యాసిడ్తో మీకు వస్తుంది. సో దీనికి నేను గ్యారంటీ. ఈ వీడియో నచ్చిన వాళ్ళకి, ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మీకు ఆదాయపడేట్టుగా ఉండే ఒక కొత్త మాహితితో మిమ్మల్ని వచ్చి కలుస్తాను. ధన్యవాదాలు.